నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1108 రోజులైందండి. ఈ రోజు 1109వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచార రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడితడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి తడని తెలియుము. మూగవాణి మటను, ఈ మూగవాణి మటను. శ్రోతలు కోటలు దాటింతురు, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల ఎద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1109వ రోజు. అంటే కలియుగం ప్రథమ పాదంలో క్రీస్తు శకం 2024 మార్చి 18వ తేదీకి మరి ఈరోజు శ్రీమద్ భగవద్గీత మహాత్మ్యాన్ని తెలుసుకునేదానికి ముందుగా మరి శ్రీకృష్ణ దేశికేంద్రుగా 252వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన
292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? అందరిని చెణకుచుందురు కొందరు దుర్మార్గ వృత్తి కుటిల జనంబుల్ ఎందరి నొగిచ్చి కరుచుచు మందలవలె కోతులుండు మాట్కిని కుర్రా. శ్రీ గురుభ్యో నమః. గురుగారు మీరు మ్యూట్ అయినట్టు ఉన్నాను గురుగారు. ఈ గురుగారు మీ మాట వినపట్లేదు గురుగారు. గురుగారు మీ మాట వినపట్లేదు నాకు. గురుగారు మ్యూట్ అయిందేమో చూడండి. నాగకృష్ణ గారికి వచ్చి ఒకసారి. గురుగారు మీ మాట వినపట్లేదు. నాగభూషణ గారు గురువు గారు ఏమైనా మ్యూట్ అయిందా ఫోను? నాగేశ్వర గారు, నాగేశ్వర గారు గురువు గారిది మ్యూట్ అయినట్టు ఉంది. నాగేశ్వర గారు ఇప్పుడు విడుదల చేశారు. చూసుకోలేదు వాటిలో. అదే నాకు అనిపించింది. ఏం లేదు, నాగభూషణ గారు ఈ రోజు కొత్త కదా. అదేలేండి 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 బాగున్నాయండి. 109వ రోజు నాగభూషణ గారు ఈ రోజు బాగా ట్రైనింగ్ అవుతున్నారు. ఇబ్బంది లేదు. మీరు ఇప్పుడు నేను మ్యూట్ లో ఉన్నాను అనుకోండి, మీరు నన్ను ఎన్నిసార్లు పలకరించినప్పటికీ, నేను పలికినప్పటికీ మీ మాట నాకు వినిపిస్తుంది కానీ మ్యూట్ వినపడదు. అది విషయం. ముందుగా అసౌకర్యానికి శ్రోతలు మన్నించాలి. 6:40 ఇప్పుడు ఇది ప్రారంభించి కూడా 10 నిమిషాలు అయిపోయింది. ఇంక 20 నిమిషాలకి ఈ లింక్ క్లోజ్ చేస్తాం. 7:10కి క్లాస్ ఈరోజు పూర్తవుతుందండి. ముందుగా లింక్ మార్పిడి వల్ల జరిగిన సాంకేతిక లోపానికి శ్రోతలు మన్నించాలి. అది వాళ్ళ అవుట్ ఆఫ్ కవరేజ్ వల్ల ప్రాబ్లం వచ్చింది. ఏం లేదు. అదే మనకు నిర్వాహకులు ఇద్దరికి ఈ రోజు పని పడినట్టుంది. అవునండి, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నారండి. కైవల్యాశ్రమం అధినేతలు గాని, శివరామ దీక్షిత అచలగురు సాంప్రదాయం అధినేత గాని, వీరిద్దరూ కూడా మనకు ఫోన్ లో అందుబాటులో లేనంత దూరంలో ఉండడం వల్ల
గాజుల నాగభూషణం గారు దీన్ని మరి అదే పనిగా ఛాలెంజింగ్ గా తీసుకొని వాయిదా పడవలసినటువంటి తరగతిని మరి సరైన సమయానికి నడిపిస్తున్నందుకు ముందుగా గాజుల నాగభూషణం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకవేళ నాకు నేనే మ్యూట్ అయితే కూడా నేను ఎలా విడుదల చేయాలను మరి ఇప్పటికే వారు ట్రైనింగ్ అయి ఉంటారు అనుకుంటాను. ఈ నాగభూషణం గారి చేతిలో ఉంటుందండి. వారికి ఈ రోజు కొత్త కదా, టెక్నికల్ పర్సన్ అండి, ఇబ్బంది లేదు. మరి ఈరోజు తరగతిని ప్రారంభిస్తున్నాం. 6:40 వరకు ఇది ఉంటుందండి. బ్రేక్ తీసుకొని 10 నిమిషాల తర్వాత 6:50కి స్టార్ట్ అవుతాము. ఆ తర్వాత 7:10, 7:20కి ఈ రోజు కూడా నిన్నట్లాగా పూర్తవుతుంది. ముందుగా మరి గీతా మహాత్మ్యాన్ని తెలుసుకునేదానికి ముందుగా ఈ 1109 రోజు 252వ కందపద్యం సారాంశం అండి. మనం కేవలం ఆ కందపద్యంలో ఆ భగవద్గీతలో ఏముందో దాన్ని మాత్రమే సరిపోలుస్తామండి. మనం కొత్తగా చెప్పేది ఏమి ఉండదు, కానీ కొత్త పద్ధతిలో చెబుతూ ఉండడం వల్ల, కొత్త విషయాలని చెప్పలేదు, కొత్త పద్ధతిలో చెబుతూ ఉండడం వల్ల కొంతమంది కోతులు తయారవుతారు. మీరేమి భయపడబాకండి అని కృష్ణ ప్రభు భరోసా ఇస్తున్నారు. చూడండి, అందరిని చనుకుతుందురు, నిన్నేమనరు నన్నేమనరు, వాళ్ళు మన ఇద్దరిని ఏమనరు, ఇది వినే వాళ్ళను చనుకుతారు. చనకడం ఏంటంటే మీరు ఎట్టా వింటారు దాన్ని, జ్ఞానయజ్ఞాన్ని ఎలా వింటారు? ఏమంటాడంటే పాపం పెట్టారు, వాయిస్ కూడా చివరి రికార్డ్ చేసి పెట్టారు, నిన్న చెప్పిన మాటకి సవాల్ అనమాట. కృష్ణ ప్రభు రాసిన పద్యము కృష్ణ ప్రభువే విశ్లేషణ చేస్తున్నాడని కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని, పూజారి వెంకటేశ్ గాని, శ్రోతలు గాని భావిస్తున్నాం. అంతేనా? అవునండి. కృష్ణ ప్రభువులే ఈ పద్యాన్ని విశ్లేషిస్తున్నారని భావించిన తర్వాత మనకు వ్యక్తిగత మానవమానాలు ఎందుకుంటాయండి? అందుకని అందరినీ చణుకుతుందురు, వాళ్ళు మనిద్దరిని తప్ప మిగతా వాళ్ళందరినీ చణుకుతారు. ఏమంటారు తెలుసా? ఆయన పెడతాడు, భగవద్గీత అనేది శివరామ దీక్షితులు భగవద్గీతకు భక్తుడు. ముందు ప్రూఫ్ ఏమి? శివరామ దీక్షితీయంలో భగవద్గీత శ్లోకాలని వాడారు. భగవద్గీత శ్లోకాలు దీక్షితీయంలో ఉన్నాయా లేవా? ఉన్నాయండి. కృష్ణార్జునుల పేర్లు కందపద్యాల్లో ఉందా లేదా? ఉన్నాయి. దీన్ని సమన్వయం చేస్తే ఇది కొత్త పద్ధతిలో విలక్షణంగా ఉంది, నేను ఓర్చుకోలేనటువంటి మరి కొందరు దుర్మార్గ వృత్తి కుటిలు, ఈ పదం ఇక్కడ వాడిందే, పై లైన్ లో ఉంది చూడండి. కొందరు దుర్మార్గ వృత్తి కుటిలు ఉంటారండి. వీళ్ళు చనుకుట అంటే ఎదిరించుట, బాధించుట, ఇంకా కోతుల్లాగా గిచ్చడం, కరచడం కూడా చేస్తారు. వీళ్ళని మీరు ఏమనబాకండి. 8 రోజులు పూర్ణాహుతి వరకు వీళ్ళ చేష్టలు ఉంటాయి. ఇంకా కరెక్ట్ గా ఈ రోజు నుంచి 7 రోజులు కదా, వచ్చే సోమవారానికి పూర్ణాహుతి అండి. దీన్ని అడ్డుకోవడానికి, దీన్ని పరీక్షించడానికి వీళ్ళంతా సద్గురు చేత ప్రయోగించబడతారు. వీళ్ళంతా వాళ్ళు పరిపూర్ణులే, ఇందులో ఏం అనుమానం పెట్టుకోబాకండి. అది ఇటువంటి ఏమంటారు విఘ్నాలు కలిగించేటువంటి వాళ్ళని గురించి మనకు చిట్ట చివరి కృష్ణ ప్రభు చెప్తున్నాడు. దుర్మార్గ ప్రవృత్తి చేత కుటిల జనములు ఎందరినో గిచ్చి కరిచి కోతుల మందల వలె వీళ్ళు ప్రబలుతారు. చివర వీళ్ళు దీని గురించి మీరు ఏమి ఇబ్బంది పడబాకండి. ఏం చేశారు వీళ్ళు? కాటమయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏదో ప్రయత్నం చేసి ఆ ఇంట్లో పోయి ఎవరినో పిలుచుకొచ్చి ఎక్కడో ఉపదేశాలు వేయాలని చూస్తారు. అంటే ఇది ఏంది ఇస్తూ సరే, మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు ఎక్కడైనా ఉపదేశం ఇచ్చుకొని ఏమైనా చేసుకుని మనకి అభ్యంతరం లేదు, ఇది వాళ్ళ ఇష్టం అంతే. విషయం ఏంటంటే ఇది ఎలా వింటారు మీరు? చూడండి, ఈరోజు భగవద్గీతను ఏమంటాడు, పవిత్రమైందని పొగుడుతున్నాడు కదా ఈరోజు మీకు జ్ఞానయజ్ఞంలో. అది పెండ అని తెలియడం కోసం బెల్లం కొట్టులో పెట్టినట్టు సహజాచల రాజయోగి మూర్ఖుడు
ఈ మూర్ఖుడికి అది తెలియకుండా మీతో మాట్లాడుతున్నాడు అని రికార్డు చేసి మరి ఎవరో దగ్గరనో నాకు పంపిస్తారు. అంటే ఇది ఏమంటారు, ఇప్పుడు కృష్ణప్రభు చెప్పింది ఇదే కదా, దీనికి మనం చనకవలసిన అవసరమే ఉంది, బెదరవలసిన అవసరమే ఉందండి. చూడండి, దుర్మార్గ వృత్తి అంటారని కృష్ణప్రభు 252వ కంద పద్యంలో ఆయన చెప్పిందే మనం చదువుతున్నాం. మరి అందరినీ చనుకుతుందరు కొందరు దుర్మార్గ వృత్తి చేత, వీళ్ళు కుటిల జనము, వీళ్ళని మీరు పట్టించుకునే అవసరం లేదు. ఎందరినో గిచ్చి కరుస్తూ మందల వలె కోతుల వలె వీళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, కోతి మందలు ఎంతో మందిని కాళ్ళతో గోరి కరుస్తాయి. దానికి వీళ్ళు వాళ్ళని తేడా లేదు. జ్ఞానయజ్ఞ ఎవరెవరు ఉంటారో వాళ్ళ మీద అట్టి విధంగా దుర్మార్గులు కుటిల స్వభావమైనటువంటి కొందరు జనులు ప్రతి ఒక్కరిని ఏదో విధంగా ఎంత వీలైతే అంత మాటలతో గాని, చేష్టలతో గాని, సైగలతో గాని వాళ్ళకు అది వారి స్వభావం, అది వారి స్వభావం అండి, అది వారి స్వభావం అండి. కాబట్టి నాయన మీరంతా గురుపుత్రులు కాబట్టి దాని గురించి అంతా మీరు ఏమాత్రం పట్టించుకోవద్దని, దాని గురించి బాధపడద్దండి అని చిట్ట చివరి హితవాక్యాన్ని చెప్పారు గురువు గారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి జ్ఞానయజ్ఞంలో స్పష్టంగా విన్నటువంటి శిష్యుడు పరిపూర్ణుడుగా ఎలా అపరోక్షం చెందుతాడు అనేటువంటి విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్ లో చూస్తాం. ఇప్పుడు 1109వ ఎపిసోడ్ లో 2వ భాగానికి స్వాగతం. ఇప్పుడు మనకు డైరెక్ట్ గీతా మహాత్మ్యం 79వ శ్లోకం పూర్తి అయిపోయిందండి, ఏం అవసరం లేదు. కొన్ని శ్లోకాలు ఉన్నాయి. గీతా మహాత్మ్యంలో నిన్న మనకు ఒక శ్లోకం అయింది, సర్వోపనిషదో గావో అయింది. ఇది అవసరం లేదు, వదిలిపెట్టండి. డైరెక్ట్ జ్ఞానేశ్వర భగవద్గీతకు వచ్చేసేయండి. అది 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 నిన్న మనకు సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థోవత్సహ సుధీర్భోక్త దుగ్ధం గీత అమృతం మహత్, ఇది మనకు నిన్న చెప్పారు. ఇదిలాగే ఉంచండి, ఇదిలాగే ఉంచండి. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత అనేది ఒక గ్రంథం కాదండి, అది ఒక గ్రంథం కాదు, ఉపనిషద్రూపి అయినటువంటి ఆవు, ఉపనిషత్ రూపమైనటువంటి ఆవు అది, ఇది గీత. ఆ శబ్దముల ప్రోత ఆవు రూపం ఏది అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు. దాన్ని వింటున్నటువంటి ఎవరైతే సరిగ్గా నేరుగా ఏకాగ్రంగా వింటారో అతను కూడా కృష్ణ పరమాత్ముడే. ఇప్పుడు భగవద్గీత రాసింది కృష్ణుడు, చెప్పింది కృష్ణుడు, వినింది కృష్ణుడు. కృష్ణుడు కానటువంటి ప్రదేశం లేదు. అప్పుడు కృష్ణుడు పరిపూర్ణుడని మనకు తెలియబడుతుంది. తెలియబడిన తర్వాత మళ్ళీ మనకు ప్లేస్ ఏడుందనా? ఈ విధంగా ఆగండి ఆగండి, ఇదే ఇక్కడే ఉండండి. చిన్న చిన్న ముద్దలు పెట్టున్నారే, అక్కడి నుంచి వస్తా ఉన్నాం. ఈ భగవద్గీతామ తల్లి శ్రీకృష్ణ భగవానుడి ముఖ కమలము నుంచి వెలువడినటువంటి విజయలక్ష్మీదేవి శ్రీమద్ భగవద్గీతామ తల్లి మనకేం చేస్తుందంటే, భగవద్గీతను తల్లిగా భావించారండి మహాత్మా గాంధీ. ఇప్పుడు ఒక తల్లి ఏ విధంగా భగవద్గీతలో ఉండేటువంటి మహాత్మ్యం ఎలాంటిది, అది గొప్ప మహాత్మ్యం అంటే దానివల్ల ఏదైనా వచ్చేస్తుందని కాదండి. ఇట్లే ఉంచండి, చెప్తాను. ఏదైనా గీతా మహాత్మ్యం అంటే చాలా మంది భగవద్గీత నాకేమైనా ఉంగరాలు ఇస్తాయా, చీరలు ఇస్తాయా అనుకోబోతుంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి అబద్ధాలు చెప్పి జనాల దగ్గర ఏదైనా కడియాలు, చీరలు, కుర్చీలు వసూలు చేయొచ్చు, కానీ భగవద్గీత నాకేమిస్తుంది అనుకునేరు. ఎందుకేమో భగవద్గీత చాలా ఇస్తుందండి. చాలా ఏంటో ఇప్పుడు చెప్తున్నారు ఆయన. తేరా మార్కెట్ చూపిస్తున్నారు చూడండి. భగవద్గీత సహజముగా మింగి తెలగనుగునంత చిన్న చిన్న ముద్దలను పెట్టును. ఆ ముద్దలు ఏం ముద్దలు అంటే మరి అనంత సంసార సముద్రదాయి అయినటువంటి గురుపాదుకా స్తోత్రంలో చెప్తారన్నమాట. అనంత సముద్ర సంసారదాయి అంటాడు. అనంతమైనటువంటి సంసార సాగరంలో జనన మరణానికి మొదలెక్కడ చివరెక్కడో తెలియకుండా తిరుగుతున్నటువంటి మనకు ఆ ఉపనిషత్ సారాంశాన్ని అంతా తీసుకుని వచ్చి
సహజంగా మనకు అర్థం చేసుకునేటువంటి చిన్న చిన్న ముక్కల చేత స్పష్టంగా వినిపిస్తుంది భగవద్గీతామ తల్లి ఇది అర్థం. లేదా మరో పోలికి చెప్తున్నట్లు వాయువు అంటే గాలి అండి. ఇప్పుడు అపరిమితము మరియు అనంతమైనది వాయువు. కానీ ఆ వాయువు ఎంత ఉంటుందంటే ఒక చెట్టును పెకలించేటంత ఉంటుంది. సుడిగాలి వస్తే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. అటువంటి వాయువు నా శరీరంలో మాత్రం తగినంతగా తీసుకొని జ్ఞానయజ్ఞం మీకు బోధించడానికి తగినంత వాయువు నాలో ఊపుతా ఉంది కదా గీతామ తల్లి. అవునా కాదు? కాబట్టి మరి మనకు ఎంతసేపు అయితే గాలి అవసరమో అంతసేపే లోనికి తీసుకొని పోతుంది గాలి, ఎంతసేపు అవసరమో అంతసేపు బయటకు వస్తుంది. ఇట్లా వాయువు అపరిమితము మరియు అనంతమై ఉన్నప్పటికీ ఉపాయశాలి అయిన వాడు దాన్ని పంఖాగా తయారు చేసుకొని తాను ఓర్చుకోగలిగినంత వచ్చేటట్టుగా ఫ్యాన్ తయారు చేసేసుకుంటారు కదా మనకి ఇంట్లో అయితే ఫ్యాన్ తయారు చేసేసుకుంటారు. ఇప్పుడు మీకు ఒక మంచి ఉపాయం చెప్తాను గాలి గురించి. ఇక్కడ లోపల ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు సద్గురునిలయంలో ప్రతిరోజు నిత్యజ్ఞానికి నిత్యాగ్నిహోత్రానికి లోపల పెద్ద పొయ్యి ఉంటుంది అన్నమాట. అది గోడకు బయట పొయ్యి ముట్టిస్తే గోడకు లోపల పొయ్యి మండుతుంది. దానిపైన బాత్రూమ్ లో ఉంటుంది అండ, నీళ్ళు కాగేటువంటి అండ. అంత లోపల పోయి నేను గాలిని వదలలేదు, తలకాయ అంత లోపలికి ఎత్తుకొని పోలేను కదా. అప్పుడు ఏం చేస్తానంటే ఒక చిన్న ఇంట్లో వేస్ట్ గా ఉండేటువంటి ఒక పైప్ ఉంటుంది, ఊదు బుర్ర అంటారు దాన్ని. ఊదు బుర్ర అనేటువంటి ఒక మూర పైప్ ఉండే తీసుకుంటే దాన్ని పొయ్యిలో పెట్టి ఉఫ్ అని మనం బయట ఊపితే మనం ఊపేటువంటి గాలి కంప్లీట్ గా పోయి అక్కడ అగ్గి దగ్గర పడి టక్కన మండుతుంది. అంటే ఊదు బుర్రతో గాలి ఊదడం వల్ల అగ్గి త్వరగా మండుకున్నట్టుగా భగవద్గీతామ తల్లి జ్ఞానంతో మనం ఉపనిషత్తు సారాన్ని తెలుసుకోవాలంటే సులభము అని దీక్షితుల వారు ఈ శ్లోకాల ద్వారా శివరామ దీక్షితీయం స్థిరీకరించారు. మీకు అది ఎగ్జాంపుల్ చెప్పానండి. ఆ విధంగా ఉపాయశాలి అయినటువంటి వాడు దాన్ని పంఖాగా తయారు చేసుకుని తను ఓర్చుకోగలిగినంత గాలి మాత్రం వచ్చినట్టు తయారు చేసుకుంటాడు. ఎట్లా? ఇంట్లో ఉక్కపోతకి ఫ్యాన్ వాడతాం, పొయ్యిలో పొయ్యి ముట్టించడానికి మధ్యలో ఏదైనా కట్టెలారిపోయినప్పుడు వేసినప్పుడు ఊదు బుర్ర ఉపయోగిస్తాం. అదే విధంగా నిద్రపోయినప్పుడు మనం తగినంత శ్వాసకు క్రమబద్ధీకరించబడతాం. మరి అదేవిధంగా గాలి, ఎంత గాలి ఊదితే ఎంత వస్తుంది అనేటువంటి విషయాన్ని మానవుడు ఎలాగైతే తయారు చేసుకుని ఆ విధంగా ఉపయోగించుకుంటాడో అట్లా గీతామ తల్లి శ్రీకృష్ణ పరమాత్మ లేక వ్యాసదేవుని కృప వలన అనుష్ఠుప్ ఛందస్సులో అంత సరళంగా బోధించబడింది. అది అర్థమైన వారికి మాత్రమే అర్థం అవుతుంది, లేకపోతే బెల్లం కొట్టులో పెండలా కనిపిస్తుంది వాళ్ళు. అవును, ఇప్పుడు నేను అడుగుతున్నాను, పెండ అంటే ఆవు పేడ కదా. ఆవు పేడ ఎన్నో ఔషధాలకు పనికొస్తుందండి, ఎన్నో మెడిసిన్లు వాడతారండి. మరి భగవద్గీత అనే పుస్తకం పంచభూతాలతోనే తయారైంది, ఆవు పేడ కూడా పంచభూతాలతోనే ఉంటుందండి, పంచభూతాలతో తయారైందేనండి. కాబట్టి బెల్లం కొట్టులో ఉండేటటువంటి పేడకి తర్వాత బెల్లానికి తేడా చూసినంతసేపు ద్వయము అండి. బెల్లం కొట్టులో ఉండే బెల్లానికి ఆవు పేడకి తేడా కనపడకపోతేనే ఏకం అండి. అప్పుడు నాలో విమర్శించేవాడు ఉండడు ఇంకా. అంతవరకు నాలో ఉండేటువంటి దుర్మార్గ ప్రవృత్తి, అంటే నా దుర్మార్గ ప్రవృత్తి ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ప్రకృతిలోనే కదా. కాబట్టి అచల పరిపూర్ణంలో భ్రాంతి ఉన్నంత వరకు ఇంకొకరిని విమర్శించడం జరుగుతుందండి కంపల్సరీ. దానికి మనం ఏం వెరవనవసరం లేదండి. ఎన్ని తిట్టినా మీకు కోపం రాలేదా అని అడిగినప్పుడు గౌతమ బుద్ధుడు ఈ మాట చెప్తాడు, నేను యాక్సెప్ట్ చేయలేదు కదా. మీ తిట్లకి ప్రభావితమైన వాడు కోపం చేసుకోవాలి గాని మూర్ఖుడా అన్న దరిద్రుడా అన్న. ఎవరు మన అచల మహాసభ నిర్వహిస్తున్నటువంటి మోహన్ రెడ్డి గారు అంటారు, ఆహా ఎంత గొప్ప కాంప్లిమెంట్, నన్ను దరిద్రుడు అన్నారా, చాలా సంతోషం ఉంది, దరిద్రో నారాయణో హరి ఎడో చదివానండి. మరి దరిద్రో నారాయణో హరి అంటే దరిద్రం అంటే అర్థం ఏంటంటే అదృష్టానికి దరిద్రానికి అతీతమైనటువంటి దరిద్రం. ఇక్కడ మూర్ఖుడు అంటే అర్థం ఏంటంటే, మూర్ఖుడు అంటే మరి తెలివైన వాడు ఒకడు వస్తాడు. మళ్ళా
తెలివైన వాడు మూర్ఖుడు కానటువంటి మూర్ఖుడు పరిపూర్ణుడండి. అది తిట్టినవాడేనండి, అతనిలో ద్వయం పోతే ఆయన పరిపూర్ణుడేనండి. ఇది మనకు మరి 1109 రోజులుగా కృష్ణ ప్రభు సపోర్టుతో, కృష్ణ ప్రభు అనే కంటితో జ్ఞానేశ్వర భగవద్గీతను చూసిన సారాంశం ఇంతేనండి. మరి దీనికి సహకరిస్తున్నారు కానీ వాళ్ళు ఏమి అరవడం ఏమి లేదండి. వాళ్ళు కూడా మానవులే కదండి, అట్లా పోల్చారు, ఆ గుణాన్ని అలా పోల్చారండి. నెక్స్ట్ ఇంకా పైకి తేండి. మరి ఇంత స్పష్టంగా మనం అర్థం చేసుకునేటట్టుగా వ్యాసదేవుడు ఏం చేశాడు దీన్ని చూడండి. శబ్దాల్లో చెప్పేదానికి వీలు పడని విషయాలను బాగా గమనించండి. మనం శబ్దంలో చెప్పేదానికి కాదండి కొన్ని విషయాలని. అచల పరిపూర్ణాన్ని గురించి మాట లేనట్టు బయలు కదా అది. మాట లేనట్టు బయలును మాట కలిగిను అనేది మాయ, మనం వినేది మాయ. మరి మాటతో ఎట్ట చెప్తాం? భగవద్గీత ద్వారానే చెప్తాం. అంతేనండి. భగవద్గీత అంటే అది కృష్ణార్జునుల మధ్య జరిగింది కాదండి, కృష్ణార్జునుల మధ్య మాత్రమే జరిగిందని భ్రమపడేటువంటి వారి ఘోష అది. కానీ భగవద్గీత ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, నాశరహితమైనటువంటి దీన్ని నేను దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువుగా సూర్యుడికి చెప్పానని చెప్పారు కదా. దీని ఒక పుస్తకానికి ఒక మనిషికి ఎట్టా పరిమితం చేస్తారు మీరు? కాబట్టి వ్యాసదేవులు అనేటటువంటి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి సద్గురువు వ్యాస పౌర్ణిమనేనండి. అచలాశ్రమాలన్నింటిలో గురు పౌర్ణమి జరుపుకుంటా ఉండేది వ్యాస పౌర్ణిమేనండి. గురు పౌర్ణిమ అనేటువంటి పేరు కలిగి ఉండేది. కాబట్టి శబ్దాల్లో చెప్పడానికి వీలు కానటువంటి శ్రీమద్ భగవద్గీతలో అనుష్ఠుప్ ఛందస్సులో స్త్రీలు గాని, శూద్రులు గాని, దుర్మార్గులు గాని, మూర్ఖులు గాని ఎవరైనా కూడా అర్థం చేసుకునేంత సులభంగా రాశారండి. ఇక్కడ రాశారు ఆ మాటలు, స్త్రీలు, శూద్రులు. అవధూత స్వామి చెప్పింది ఈ పాయింట్ గురించేనండి. అవధూత స్వామి పాఠాలు తయారు చేసి, పీఠాలు ఏర్పాటు చేసి, మొత్తం ఊరూరా సభలు సమావేశాలు జరుపుకొని దీన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి, బట్టబయలు చేయండి అని చెప్పి నీ నిజ రూపము అచలము అని బట్టబయలుగా తెలియజేసినటువంటి వారు శూద్రుడైనటువంటి సద్బ్రాహ్మణుడుగా మారినటువంటి పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి అండి. శూద్రుల్లో బ్రాహ్మణుడు అవధూత స్వామి అండి. బ్రాహ్మణుల్లో శూద్రులే ఇప్పుడు ఈ విధంగా తయారవుతూ ఉండేవాళ్ళండి. ఇది దీని ఏమంటారు, శ్రోతలకి అననుకూలంగా తయారైనట్టు కనిపిస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి బాగా గమనించండి, అనుష్ఠుప్ ఛందస్సులో స్త్రీలు మరియు శూద్రాదులు కూడా అర్థం చేసుకోగలిగేంత సులభంగా రాశారు. ఇప్పుడు ఇంతవరకు చెప్తే మళ్ళీ వ్యాఖ్యాత అవసరం ఏముంది? వ్యాఖ్యాత ఏం చేయాలి తెలుసా? దీన్ని ఎట్ట చెప్పారు ఒక ఉదాహరణ చెప్పండి అని మీరు అడిగితే 6:40 అయిపోయింది, ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తాం. ఎట్ట చెప్పారు దీన్ని ఒకసారి మీరు చెప్పండి అని మీరు ప్రశ్నిస్తే చెప్తాడు. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో చెప్తాడండి. భగవద్గీతలో అనుష్ఠుప్ ఛందస్సులో చెప్పరాని విషయాన్ని సులభంగా చెప్పే నేర్పు ఇందులో ఉందని చెప్పాను కదా. ఎట్ట చెబుతాడంటే దాన్ని తెలుగులో చెప్తా సులభంగా. నాయన, నా మీద శ్రద్ధ పెట్టి మొదటి నేను పైనగానే శ్రద్ధ పెట్టి నువ్వు జాగ్రత్తగా వింటే 3వ నేనులో నుంచి 2వ నేనుగా నువ్వు తయారైగాన మొదటి నేను పైన శ్రద్ధ పెట్టి నేను మొదటి నేనని తెలిసి శ్రద్ధగా నువ్వు విన్నావంటే అసంశయం సమగ్రం, నీకు సందేహరహితంగా చెప్తా. దేన్ని చెబుతానంటే యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ అంటే ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియవలసిన అవసరము లేదో. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అంటారు. దీని అర్థం ఏంటంటే, నువ్వు నాయన ఏ జ్ఞానమైతే తెలుసుకోవడం వల్ల జ్ఞానాతీతమైనటువంటి బయలు స్పష్టమవుతుందో దాన్ని నేను నీకు
చాలా స్పష్టంగా చెబుతాను. ఇది తెలిసిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సిన దానికి నాగేశ్వర ప్రసాద్గా మిగలవు, పరిపూర్ణుడుగా ఉంటావు. అయితే ఎట్లా తెలుసుకోవాలని నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నించావు అనుకోండి, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయ యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఇది తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు చాలా తక్కువ, ఎవరో ఒకరు. ప్రయత్నించే వాళ్ళలో కూడా గురువు దగ్గర ఏకాగ్రతగా వినేవాళ్ళు ఇంకా తక్కువ, ఎవరో ఒకడు. వారిలో తెలుసుకుంటా ఉండేవాడు మాత్రం ఒకే ఒక్కడు, కశ్చిత్, పరిపూర్ణుడు. ఇది 3వ శ్లోకం అర్థం. చూడండి, మళ్ళీ చెప్తాను. వేలాది మందిలో, వేలాది మంది అన్నప్పుడు అక్కడ బహువచనం ఉంది కదండి. వేలాది మందిలో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధ, 7వ అధ్యాయం 3వ శ్లోకం. కశ్చిత్ యతతి సిద్ధయే, పూర్తిగా తమ ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుని అతను ఖచ్చితంగా ఏకాగ్రంగా వినగలిగే వాళ్ళు చాలా తక్కువ. గురువు దగ్గరికి పోయే వాళ్ళంతా గురువుల్ని మార్చుకుంటూ తిరుగుతున్నారండి. గురువుల్ని మార్చుకుంటూ తిరుగుతున్నారు తప్ప తాను గురువు అని తెలియడం లేదు. కాబట్టి మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి అంటే పూర్తిగా తన కంట్రోల్, ఇంద్రియాలని కంట్రోల్ చేసి సాధనా సంపదతో గురువు గారికి పోయే వాళ్ళు చాలా తక్కువ అండి. సాధనా సంపదతో గురువు దగ్గరికి పోయేవాడు ఎవడో ఒకడో. ఈ పోయినటువంటి వాళ్ళ మందలో సిద్ధానాం కశ్చిత్, సిద్ధానాం గురువును సిద్ధించుకునే వాళ్ళు చాలా మళ్ళీ రేర్. ఇందులో తత్వతః వేత్తి కశ్చిత్, తత్వతః వేత్తి కశ్చిత్ అంటే పరిపూర్ణాన్ని ఉన్నది ఉన్నట్లుగా, ఉన్నదేమో ఉన్నది, ఉన్నది గురుడన్నది, నే కన్నదంతటనున్నది, ఉన్నదేమో ఉన్నది, నేనన్నదే లేకున్నది అని శివరామ దీక్షితులు వారి వలె. ఇది శివరామ దీక్షితులు రాసిందండి, చివరి ఆయన రాసింది. ఆ విధంగా భగవద్గీతలో అనుష్ఠుప్ ఛందస్సులో చాలా సులభంగా, సింపుల్ గా, సహజంగా నేర్చుకున్నటువంటి వాడు ఒక్కడే. మళ్ళా ఎంతో మంది చెప్పేదానికి లేదు. ఇంకా అది తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఆ స్వరూపమే అవుతారు, కానీ మీరు ఫలానా అని చెప్పడానికి నేనెక్కడున్నా. కనుక ఇంత సులభంగా తయారు చేసినటువంటి శ్రీమద్ భగవద్గీత మహాత్మ్యాన్ని గురించి మరికొంత సమాచారాన్ని మనం ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే, ఇదే ప్లేస్ మళ్ళీ ప్లే చేయండి. ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుని మళ్ళీ జాయిన్ అవుదాం. జ్ఞాన యజ్ఞంలో 1109వ ఎపిసోడ్ 2వ భాగానికి శ్రోతలందరికీ పునః స్వాగతం. దీనికి శీర్షిక చూడండి, శీర్షిక రాసుకోండి. పరిపూర్ణము పరిపూర్ణుడికి అనుభవమే. పరిపూర్ణము పరిపూర్ణుడికి అనుభవమే. ఎట్లా అనుభవము అని చెప్పడానికి మాటలు లేవు, గాని మాటలు లేని దానిని మాటలతో చెప్పగలిగిన వారే సద్గురు. అది మనకు కంద పద్యాల్లో గాని, కందార్థ దరువుల్లో గాని, ఈ భగవద్గీతలో గాని ఎవరైతే చూడగలరో, మీరు చూసిన ప్రతి ఒక్కరు సద్గురువే. అది చెప్పడానికి వాడేది మాత్రం పురాణ ప్రక్షిప్తాలు. ఎక్కువగా మీరు ఏదైతే వినుంటారో ఆ పదాలు ఉపయోగించి చెప్పేస్తారు. కృష్ణ ప్రభువులు కంద పద్యాలకు గాని, కందార్థ దరువులకు గాని, శివరామ దీక్షితులు భావాన్ని మనకు అవగాహన చేయించడానికి వాడినటువంటి ఉదాహరణలే ఇక్కడ ఉంటాయి. దీన్ని చూసే కంద పద్యాలు తయారు చేయబడినాయి. కాబట్టి బాగా గమనించండి. పాయింట్ నెంబర్ 1, ఇది కొన్ని దృష్టాంతాలు, ఒక 9-10 దృష్టాంతాలు చెప్తారు గురువుగారు. పాయింట్ నెంబర్ 1, కింద నుంచి 2 లైన్ ఇంకా పైకి తేండి. స్వాతి జలం వలన, స్వాతి జలం వలన ముత్యాలు తయారు కాకపోతే అవి సుందరమైనటువంటి స్త్రీల శరీరం పైన ప్రవేశించి ఎట్లా అందాన్ని ఇస్తాయి? స్వాతి జలం పట్ల బాగా గమనించండి. స్వాతి జలం వలన అందమైన ముత్యాలు తయారయ్యి స్త్రీలు ధరించినట్లుగా
సద్గురు ప్రభావము వలన కావూరి నాగేశ్వర ప్రసాదే పరిపూర్ణుడుగా ప్రజలకు ప్రత్యక్షమవుతాడు. ముందుగా తనలో తానే పరిపూర్ణుడుగా ప్రత్యక్షం అయితే ఇంకొకరిని కూడా పరిపూర్ణుడిగా అవగాహన చేయిస్తాడు. లేకపోతే పరిపూర్ణుడికి మాత్రం కావూరి నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడిగానే కనిపిస్తాడు. ఎందుకని చెప్పండి? పూర్తి అనుభవం ఆయనకు అనుభవం అయ్యింది కాబట్టి మిమ్మల్ని ఆయన రెండో వాడుగా చూడలేడు కదా. మరి ఇది మనకు జ్ఞానయజ్ఞం నుంచి లభించినటువంటి మరి ఏమంటారు దాన్ని, పురోడాశమే కదా, సారాంశమే కదా. నంబర్ 2 రెండండి, రెండో పోలిక చూడండి. వాద్యమున నాదం జనింపకపోతే తబలా ఎందుకు మోస్తారా? వాద్యమున నాదము జనించకపోతే చెవికి శబ్దం ఎట్ట వస్తుందా? శబ్దము కానటువంటి దాన్ని శబ్దంతో తెలియజేయడం అనేది అంత చిన్న విషయం కాదండి. నాకైతే నవల కాదు, నాకు తెలియదు నవల కాదు. సద్గురు వల్ల అయితే అది అంతే. రెండైనాయి అంటే ఒకదాని వల్ల ఉపయోగం ఉంటేనే దాన్ని మనం ఉంటేనే దాన్ని స్వీకరిస్తా ఉంటాం. ఈ ఆ ఉపయోగం భౌతికమైన ఉపయోగాన్ని అయితే మానవులు చెప్పొచ్చా? అది పూజారి వెంకటేశం అనేవాడు తనీగా లేడు నాయన నువ్వు సద్గురువేనని చెప్పేదాన్ని మానవుడు చెప్పలేడండి. అశరీర సాజన్మ సాకార సద్గురు మాత్రం చెప్పకుండా ఉండలేడండి. కాబట్టి స్వాతి జలం వల్ల ముత్యం తయారైనట్టు సద్గురు పరంపరలో రక్తమాంసాలతో ఉండేటువంటి మానవుడే మహనీయుడుగా మరి ప్రపంచానికి మరి ప్రత్యక్షం కాబడతాడు. నంబర్ 1 అంతే, ఎరుగు వల్ల ప్రత్యక్షం కాబడతాడు. అది ఇప్పుడు మీరు ఎప్పుడైతే మాట రిపీట్ చేశారో ఇంకా మీకు అవగాహన కాలేదు అనే దానికి సుస్పష్టం అయిపోతుంది. కాదు, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఆధారంగా చెప్తాను. ముత్యం స్వాతిగా మీరు చెప్పండి, వివరించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మొదటి పాయింట్, స్వాతి జలం వల్ల ముత్యం తయారు కాకపోతే స్త్రీల శరీరాన్ని అట్లా అలంకరిస్తుంది అనేది ఇందాక మీరు అన్నారు కదా, ఆధారం లేకుండా. అవును, అదే నేను చెప్పేది. మీరు మీరేం చేశారు? స్వాతి జలానికి ముత్యానికి స్త్రీ శరీరానికి అడిక్ట్ అయ్యారు. అవునండి, ఉదాహరణగా వారు చెప్పారు. అవునండి, మీరు మూడో నేలలో ఉంటే ఇట్టుంటారనమాట. స్వాతి జలాన్ని మీరు చూసిరా ఎప్పుడైనా? లేదు. స్వాతి జలంలో ముత్యం తయారయ్యేది చూసిరా? స్త్రీ శరీరం ఒకటే మీరు చూసింది, అంటే నేను చూసింది కూడా అంతే. మీరు స్త్రీ శరీరాన్ని ఊహించి దానికి ముందు ఉండే ఆభరణాన్ని స్వాతి జలాన్ని ఊహిస్తే మీకు మూడో నేను అది, అవునా కాదు? చెప్పిన శబ్దం వెనకాల పోవడం మూడో నేనండి. శబ్దమే నువ్వుగా భావిస్తే రెండో నేనండి. శబ్దము గురుగారు శబ్దమే మీరుగా భావించాలి, అప్పుడు మీరు రెండో నేను. శబ్దమే నేరుగా భావించాలి. అది ఎట్లా చెప్తాను? స్వాతి జలము ముత్యము స్త్రీ మూడు కూడా శబ్ద భేదమే కదా, శబ్దం ఒకటే కదా అన్నిటికీ. శబ్దం ఒకటే. మరి నీ శబ్దంతో ఊహించేది ఊహ జగం ఉత్తర జగం అయ్యా. దాన్ని పక్కన పెట్టి నువ్వే జగత్ కర్తవి, ఊహ జగము ఉత్త జగము కళ ప్రపంచము నువ్వు గంటున్న కళ అనేసి నువ్వు కలగంటున్న వాడిగా 26వ దాన్ని చూడవయ్యా. అప్పుడు మీరు స్త్రీ దగ్గర గాని, సుందరం దగ్గర గాని, ముత్యం దగ్గర గాని, స్వాతి దగ్గర గాని ఉండరండి. మరి మీరు ఉదాహరణలు ఎందుకు ప్రస్తావించినట్లు? మళ్ళీ ఉదాహరణ ఎందుకు ప్రస్తావిస్తారు? ఉదాహరణ కేవలం దగ్గరగా పోల్చి చెప్పడానికి మాత్రమే ప్రస్తావిస్తారు అంతే. ఉదాహరణ ఉపమానం పరిపూర్ణం కాదండి. అదే గురుగారు, అదే. ఓకే, లౌకిక విద్యలో ఉపమానం పనికొస్తది. ఇది అలౌకిక విద్య, అద్భుతమైనటువంటి అచల పరిపూర్ణ సూచన చేయడానికి కూడా ఉదాహరణ ఇక్కడే ఉపయోగిస్తారు. కానీ మరి అచల ఋషులంతా అందుకే చెప్పారు, నేను కాదు చెప్తా ఉండేది, మా గురువు గారు నీకు ఏం చెప్పారో అదే నీకు వినిపిస్తా ఉంది అంటారు. అంతే, అవును, దాంట్లో డౌట్ లేదు. డౌట్ లేనప్పుడు మీరు స్త్రీ దగ్గర స్వాతి దగ్గర ఎందుకు నిలిచిపోతారా?
అది కాదు, మీరు ఇందాక ఏమన్నారంటే ఇంతకుముందు ఎపిసోడ్ దీంట్లో ఆధారం లేకుండా మాట గాని మాయ గాని పనిచేయదని అది ఒక ప్రస్తావన జరిగింది. అంటే భగవద్గీత ఆధారం లేకపోతే మనం ఒక విషయాన్ని తెలుసుకోలేము అనేది ఒకటి మీరు చెప్పారు. అంటే ఇక్కడ భగవద్గీత ఎరుకైందా పరిపూర్ణమైందా అనేది నాకు డౌట్ వస్తా ఉంది. రెండు కాదండి, భగవద్గీత ఎరుక కాదు పరిపూర్ణం కాదండి, మీరు పరిపూర్ణులండి. భగవద్గీత ఎరుక పరిపూర్ణమా అని అడిగింది ఎరుక. ఎరుక రహితం అయితే నువ్వు పరిపూర్ణుడు తండ్రి. అక్కడ భగవద్గీత ఎక్కడుంది, నేను ఎక్కడున్నాను, జనం ఎక్కడున్నారు, జ్ఞానయజ్ఞం ఎక్కడుంది అక్కడ? అంతే, భగవద్గీతలో ఉన్నది గ్రహిస్తే నేను పరిపూర్ణుడిని. అర్థాన్ని గ్రహిస్తే పరిపూర్ణుడు, గ్రహించకపోతే ఎరుకులో అంతే కదా. మీరేం చేశారు ఇప్పుడు? స్వాతి సినుకు ఎక్కడ ఉండాలి, ముత్యం ఎట్ట తయారైతుంది అంటే నేనేం చేయగలిగింది ఏం లేదు. అంతేలేండి, అంతే గురుగారు. ఇప్పుడు పిల్లవాడిని నిద్రపుచ్చడానికి కథ చెప్తాడు, కానీ కథలో ఉండే రాజుని ఇక్కడ పిలుచుకొని వస్తే నిద్రపోతానని అడగడు వాడు. ఒక ఊర్లో ఒక రాజు అంటే ఆ రాజుని పిలుచుకొని రా ముందు నేను చూడాలంటాడా? లేదు, వినేదాన్ని ఊహిస్తూ నిద్ర పొడుస్తాడు. అంతే, అవునండి, అవును గురుగారు. ఆ విధంగా మీరు ఇప్పుడు ఉదాహరణలు వింటూ మీకు మీరుగా కావూరి నాగేశ్వర ప్రసాద్ని రద్దు చేసుకోవాల్సింది కావూరి నాగేశ్వర ప్రసాదే. భస్మాసురుడికి తన తల మీద తను చేయి పెట్టుకునేటప్పుడు తను కాలిపోతున్నానని తెలిస్తే పెట్టుకుంటాడా? పెట్టుకోడు. మరి ఎందుకు పెట్టుకున్నాడు? తెలియక. అట్టే మీరు కూడా తెలియకనే పోవాలా. అది తెలియకని కాదు, అది ఒక దాన్ని ఏమంటే తను తాను మర్చిపోయిన స్థితిలో. అదే కదా పరిపూర్ణత. తనను తాను మర్చిపోతేనే కదా పరిపూర్ణత. అప్పుడు గుర్తొచ్చేవాడు ఉండడు ఇంకా. అంతేనండి, అచల పరిపూర్ణం ఉంటది. అంతేనండి. మరి ఒక్క ఉదాహరణలోనే మీకు ఇంతసేపు పడితే నేను రెండో ఉదాహరణ ఇంకా 2 రోజులు చెప్పాలని ట్రై చేస్తాను, చూడండి. ఆ విధంగా తరచి ప్రశ్నిస్తేనే సామాన్యులకు అందుతుంది అనేది సద్గురువు నిర్ణయం. వాద్యమునకు, నేను రెండో ఉదాహరణ అండి, వాద్యమునకు అందమైనటువంటి నాదం జనించకపోతే అది చెవికి వినిపించదు కదా. ఆ వాద్యం లాంటి వాడు ఈ పూజారి వెంకటేశం. అయితే ఆ వాద్యాన్ని ఉపయోగించేది ఎవరికి తెలుసు? ఆ వాద్యం ఉంది అనుకోండి, పిల్లన గురువు ఉంది, కృష్ణుడు నీకు నిద్రిస్తే ఊపుతావా? కృష్ణుడు ఊపినట్టు ఊపుతావా? నా దగ్గర ఇస్తే ఊపుతానా? ఆ విధంగా ఈ వాద్యం లాంటి పూజారి వెంకటేశం శరీరాన్ని ఉపయోగించి సద్గురువు దీంట్లో అర్థవంతమైన శబ్దాలని పలికిస్తూ ఉంటాడు. సద్గురువు ఆధారం కాదండి, పూజారి వెంకటేశం మీకు ఆధారం అండి. కానీ మీకు ఆధారం సద్గురువు గారు కాదండి. మరి ఆధారం లేకుండా మాట గాని మాయ గాని పనిచేయదు కదా. మరి అయితే మీరు మళ్ళీ నా ఆధారాన్ని చూపించమంటే ఇప్పుడు నేను యాడ్ని చూపించేది మీకు? ఇప్పుడు మనలో ఏ ఆధారం లేకుండా మనం మాట్లాడలేం కదా గురువు గారు, ఎలా మాట్లాడతాము? దాన్నే పరిపూర్ణం మాట్లాడదని చెప్పింది. పరిపూర్ణం మనలో మాట్లాడడం లేదు. వెరీ గుడ్, మంచి ప్రశ్న. ఇప్పుడు పూజారి వెంకటేశం కావూరి నాగేశ్వర ప్రసాద్కి ఆధారం. అవును, తెలుసుకోవడం. పూజారి వెంకటేశానికి కావూరి నాగేశ్వర ప్రసాద్ ఆధారం. ఆధారం అనేది మీకు నేను ఆధారం కాదు, మీరు నాకు ఆధారం, కానీ నేను మీకు ఆధారం కాదు. నేను ఇన్స్ట్రుమెంట్ నేను వింటున్నాను అంతే. అదేనండి, నేను చెప్పింది కూడా అదే కదా. మీరు ప్రశ్నించకపోతే నేను సమాధానం ఎవరికి చెప్పేదా? ఓకే ఓకే, సరే. నేను చెప్పింది కూడా అదే, మీరే చెప్పండి. విత్తనం చెట్టుకు ఆధారమా, చెట్టు విత్తనానికి ఆధారమా? ఇప్పుడు అంత కాకపోయినా ప్రశ్నించకపోయినా కూడా మిగతా అందరికి సరిగ్గా అర్థం అవుతుంది కదా మీరు చెప్పింది. ఇప్పుడు నాలాంటి అజ్ఞానికి అర్థం కావట్లేదు కదా, మిగతా వాళ్ళకి అర్థమైపోతాను కదా. అవునండి, మీలాంటి అజ్ఞానులు ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీలాంటి అని ఎప్పుడైతే మీరు అన్నారో మీరు మరొకరిని జ్ఞానిగా భావిస్తున్నారనే కదా తండ్రి. ఇప్పుడు మీరు అజ్ఞాని అంటే పూజారి వెంకటేశం జ్ఞాని అని మీ అభిప్రాయం.
డిఫరెంట్ గా, అందులో డౌట్ ఏముంది? మరి నేను అదే కదా భావిస్తాను. నేను కూడా మీలాగా పూజారి వెంకటేశం మనిషే కదా. నేను అజ్ఞాని అయినప్పుడు మీరు జ్ఞాని అవుతున్నారు, మీరు అజ్ఞాని అయినప్పుడు నేను జ్ఞాని అవుతున్నాను. ఈరోజు మీకు ఇది తేలిపోవాలండి, ఎంత లేట్ అయినా పర్వాలేదు. ప్రత్యేక లింక్ ఇచ్చింటారు బాబు, ఎవరైనా వాళ్ళ పని ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే కూడా పర్వాలేదు నాకు. చూడండి చూడండి, జ్ఞాన యజ్ఞాన్ని ఎవరు ప్రారంభించేది? సాగర్ గారు, విద్యాసాగర్ గురు గారు. ఇప్పుడు డైలీ ప్రారంభించేది ఎవరు? డైలీ ప్రారంభించేది ఓకే, స్టార్టింగ్ లో ఇప్పుడు ఎరుపుతో ఉన్న నేనే. అది ఇప్పుడు మీరు బీజం, మీరు బీజం అండి. బీజం, ఓకే. బీజం కూడా స్టార్టింగ్ ని బీజం అంటారు. మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీరు నాకు ఆధారం అవుతారు. అవునా కదా? మీరు జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించి ఓం అని ఓంకారంతో మీరు ప్రారంభించడమే నాకు ఆధారం. ఆ కుర్చీ మీదనే నేను కూర్చొని పాఠం చెప్పేది. పోనీ నేను పాఠం చెప్పాలంటే నాకు ఓంకారం శబ్దం లేకుండా చెప్పేస్తాను నేనేమన్నా? లేదు. మరి ఓం శ్రీ గురుభ్యో నమః అనేది శబ్దమే, అంతే, ఇంట్రడక్షన్ అంతే. నన్ను మీరు దాంట్లో కూర్చోబెట్టిన తర్వాత కుర్చీ పెరికేస్తే చెప్తాను, కింద పడిపోను. ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. నేను మాట్లాడే మాటకి ఓంకారమే ఆధారం, మీరు మాట్లాడే మాటకి ఓంకారమే ఆధారం. అవునా కాదా? మీరు జ్ఞాని అయితే నేను అజ్ఞాని, నేను అజ్ఞాని అయితే మీరు జ్ఞాని. ఇదే కదా మన ఇద్దరం చెప్పుకుంటా ఉండేది. అంతేనండి. కాబట్టి ఆధారము ఆధేయముగాను, ఆధేయము ఆధారముగాను ద్వంద్వములో తెలియబడును. మీకు ఇది క్లియర్ అయిపోయింది ఈరోజు. మీరు గురువుగా భావించేటువంటి పూజారి వెంకటేశం జ్ఞాని, నాగేశ్వర ప్రసాద్ అజ్ఞాని అని మీరు అనుకుంటున్నారు అనుకోండి. కాదు, జ్ఞాని జ్ఞానిగానే ఉంటాడు, అజ్ఞాని జ్ఞాని కావచ్చు, కానీ జ్ఞాని జ్ఞానిగానే ఉంటాడు. జ్ఞాని అజ్ఞాని కాదు ఇటువంటి స్థితిలో కూడా. నేను చెప్పి నేను చెప్పి అదేనండి. సరే, నాగేశ్వర ప్రసాద్ అజ్ఞానా? నేను అజ్ఞాని. అయ్యో, నేను అడిగిన ప్రశ్న మీ గురించి కాదండి, నాగేశ్వర ప్రసాద్ గురించి అండి. నాగేశ్వర ప్రసాద్ అజ్ఞాని అండి. అదే విధంగా పూజారి వెంకటేశం కూడా అజ్ఞానేనండి. అయ్యే అవకాశం లేదు గురువు గారు. అయ్యే అవకాశం లేదు. జ్ఞాని జ్ఞానే, గురువు జ్ఞాని జ్ఞానే. అతను చెప్పొచ్చు, సమాధానం చెప్పిస్తున్నాను. నాకు అజ్ఞానికి సమాధానం చెప్పినంత మాత్రాన, నేను ప్రశ్నించి మాత్రాన మీరు అజ్ఞాని ఎలా అయిపోతారు? జ్ఞాని జ్ఞానే కదా. ఇప్పుడు మీరు పూజారి వెంకటేశం దగ్గరే ఉన్నారు. ఇంకా మీరు పూర్తిగా 2 మాటలన్నా వినేసి మళ్ళీ ప్రశ్నించండి. నాగేశ్వర ప్రసాద్ అజ్ఞాని, అవును. పూజారి వెంకటేశం అజ్ఞాని. నా కోసం ఒప్పుకోండి, పూజారి వెంకటేశం కోసం ఒప్పుకోండి. వీళ్ళు ఇద్దరిలో మాట్లాడేటటువంటి గురువు జ్ఞాని. అవును. మరి మీలో ప్రశ్నింపజేసేది కూడా జ్ఞాని. ఇది గురు పరంపర. ఈ జ్ఞాన అజ్ఞానముల అతీతమైనటువంటి గురువు మాట్లాడడు, ఊరికే ఉండడు. కరెక్ట్. అతీతమైన గురువు మాట్లాడడు. ఇది చాలా క్లియర్ గా ఉంది. అది ఆధారం కాదు. ఆధేయం కూడా కాదు. ఇప్పుడు పోనీ గురువు విత్తనమా చెట్ట? గురువు విత్తనం చెట్టు అంటానికి కూడా కాదు. గురువు ఎలా చెప్పాలి దాన్ని? నేను చెప్పలేరు కాబట్టి నేను చెప్తాను. విత్తనం చెట్టు కూడా కాదు. రెండూ కానటువంటి అచల పరిపూర్ణమే గురు. అవును. దాన్ని తెలుసుకునే దానికి మొదట స్వాతి జలము, ముత్యాలు, స్త్రీలు అని చెప్పేటప్పటికి మీరు ఆడికి వెళ్ళిపోయినారు. అదంతా పక్కన పెట్టేయండి. అది రెండవ ఉదాహరణ. వాద్యమే నాదము జనింపకపోతే చెవులకు ఎక్కడి నుంచి వినిపిస్తుంది? పూజారి వెంకటేశంగా ఉంటే మీరు జ్ఞాన యజ్ఞంలో ఇన్ని రోజులు వింటారా? అదేనండి. ఇందులో సద్గురువు మీకు చెప్పబట్టే కదా వింటున్నారు. అవును. అవునన్నప్పుడు సద్గురువుని ఇక్కడ ఆధారంగా చెప్తారు మీరు. మళ్ళీ
సద్గురు ఆధారం ఎట్టయినారు మీకు నేను చెప్తున్నానా తలపల మురళి చెప్తున్నారా? నాకైతే మీరే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు నాకు ఆధారం ఎవరు చెప్పండి? మీకు ఆధారం మీ గురువు గారు. అనవస్థా దోషము అంటారు దాన్ని. అనవస్థా దోషం అంటే మీకు ఆధారం, నేను నాకు ఆధారం, మా గురువు వాళ్ళకి ఆధారం అట్లే చెప్పుకుంటా పోనీ లాస్ట్ ఏం ఆధారం వస్తుంది చెప్ప? ఈ దక్షిణామూర్తికే వెళ్తాము. మరి అలాంటప్పుడు దక్షిణామూర్తి అంటే ఏ ఊరు, ఏడ అడ్రస్ చెప్పండి. మీ అడ్రస్ చెప్తారు, నా అడ్రస్ చెప్తారు, తలపల మురళీధర్ గారి అడ్రస్ చెప్తారా? దక్షిణామూర్తి గారి అడ్రస్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేరు తెలుసా? సృష్టికి ముందు ఏమీ లేదు. ఏమండి సృష్టికి ముందా? ఏమీ లేదు కాదండి, సృష్టికి ముందు ఏమీ లేదు అనేది నాగేశ్వర ప్రసాద్. దక్షిణామూర్తిలో అంటే అచల పరిపూర్ణంలో నాగేశ్వర ప్రసాద్ అనేవాడు గాని పూజారి వెంకటేశం అనేవాడు గాని లేదు కాబట్టి. ఇది రెండవ ఉదాహరణ. 3, వృక్షములో పువ్వులే పూయకపోతే వాటి సుగంధాన్ని ఎట్లా తీసుకుంటాం? పూజారి వెంకటేశంలో సద్గురువే పలకకపోతే ఆయన గురించి మీరెట్లా ఇన్ని రోజులు వింటారు? అవును. కావూరి నాగేశ్వర ప్రసాద్లో ఆశ్చర్యకరమైన అద్భుతమైన ప్రజలకు వివరించదగినటువంటి జ్ఞానజనితమైనటువంటి అద్భుతమైనటువంటి ఎన్నో ప్రశ్నలు కావూరి నాగేశ్వర ప్రసాద్లో నుంచి పువ్వుల వలె పూసి సుగంధం ప్రజలకు వికసించకపోతే వీళ్ళంతా మిమ్మల్ని ఎట్లా ఆరాధిస్తారు? ఎట్లా అడగటం ఏముందండి, సవాల్ అట్లా అడుగుతాం, చెప్పేవాళ్ళు ఉండాలి కదా. అడగటం ఏముంది, 100 మంది అడుగుతారు. కావూరి నాగేశ్వర ప్రసాద్ కి ఆ ప్రశ్నలకి సంబంధం లేదు, గురువు గారే మీ దగ్గర అడిగిపిస్తున్నారని నేను అంటున్నాను. దానికి మీరేమంటారు? అంతేనండి, గురువు గారు అడిగిపిస్తున్నారు. మరి అంత స్పష్టంగా ఉన్నటువంటి మీరెందుకు కర్తృత్వం పెంచుకుంటారు? నేను అజ్ఞాని, నేను జ్ఞాని. మీరు డిసైడ్ చేయడానికి మీరెవరు? గురువు కదా. నేను అజ్ఞాని ముద్ర మీరు ఎలా వేసుకోగలుగుతారు? అదేనండి, మీరు జ్ఞాని కాదు, అజ్ఞాని కాదు, మీరు అచల పరిపూర్ణుడే, అనుమానమే లేదు. సింహం పిల్ల సింహమే. కానీ ఇంతకుముందు కోతుల యొక్క ప్రస్తావన వచ్చింది మన కండార్థాలు జరిగేటప్పుడు, దాని విషయం ఏంటి? ఏం ప్రస్తావన వచ్చింది? కోతులు తన పనులు తను చేస్తా ఉంటాయి, డిస్టర్బ్ చేస్తా ఉంటాయి. జన్మ కర్మల స్వభావం. వెరీ గుడ్, వెరీ గుడ్. అది కూడా ఇక్కడ పనిచేస్తుంది కదా, జన్మ కర్మల స్వభావం. మరి వాటికి కూడా గురువు ఉన్నాడంటారా? ఆటి గురువు మీ గురువు వేరు వేరు అంటారా? నేను గురువు లేడంటాను, వాటి గురువు లేడంటాను. మీరంటారు నేను గురువు లేడేమో అనిపిస్తుంది. అవునండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ కి గురువు లేనిపిస్తారు కాబట్టి అజ్ఞాని. పరిపూర్ణుడైనటువంటి మీలో జ్ఞాన అజ్ఞానాలు లేవు, మీరు పరిపూర్ణులు. మీ నిజరూపం అచలము, అది సూత్రం, అది పక్కన పెట్టారు. మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ ని పిలుచుకొచ్చి కూర్చోబెడతారు అప్పుడప్పుడు. మీలో కావూరి నాగేశ్వర ప్రసాద్ లేదు. కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేది మీరు పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి, పరిపూర్ణం మీకు తెలియబడడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక శరీరం మాత్రమే. అడుగోపారి దానికి మీరు ఏమంటారు, మోహించబడుతున్నారు. అందుకని ఇంతకు ముందు చెప్పినటువంటి కోతుల్ని వాళ్ళ కథ ఏమి, వాళ్ళెట్ట కడతేరాలనేటువంటి తపన చెందుతున్నారు. అది జ్ఞానము. జ్ఞాన అజ్ఞానములకు అతీతమైనటువంటి సద్గురుమూర్తి ఈ కోతులను గురించి ఆలోచించేటువంటి ఎరుక సద్గురువులో ఉందా? ఉండదు. కాబట్టి అందరికీ గురువు ఒక్కడే. నెక్స్ట్ నెంబర్ 4. 1 స్వాతి జలము ముత్యాలు, 2 వాద్యము నాదము, 3 వృక్షాలు పువ్వులు, 4 పక్వాన్నమునందు మాధుర్యము లేకపోతే నాలుకకు రుచి అందించగలదా? మీరు అడిగేటువంటి ప్రశ్నలకు రుచికరమైన సమాధానాలు చెప్పకపోతే మరి టైం ఇంతవరకు 7:20 అయినప్పటికీ 43 మంది అదే పనిగా వింటున్నా. ఎవరు మనం పిలిచిన వాళ్ళందరినీ? మీరు అడిగేటువంటి ప్రశ్నలకు రుచికరమైన సమాధానాలు పూజారి వెంకటేశం అనే ఉపాధి నుంచి గురువు గారు చెప్పకపోతే 43 మంది లైవ్ లో వింటున్నారు కదా, వీళ్ళందరికీ మీకు పరిచయం, ముఖ పరిచయం ఉందా? కొంతమందితో ఉంది, కొంతమందితో లేదు. మీరు మళ్ళీ కొంతమంది దగ్గరికి వస్తారే కానీ మీరు సద్గురువులండి, మీకు ఎవరితోనూ ముఖ పరిచయం లేదండి. నాగేశ్వర ప్రసాద్ కూడా మీకు తెలియదండి. మళ్ళీ మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ వదిలేట్టుగా లేరు.
మీరు అచల పరిపూర్ణుడు తండ్రి, మీకు నాగేశ్వర ప్రసాద్ తెలియదు, పూజారి వెంకటేశన్ తెలియదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆ అర్థంలోకి రావాలని అలా ప్రయోగిస్తుంది, అంతేనండి. ఇది నభూతో నభవిష్యతి అండి. ఇంత మారి ఇంత స్పష్టంగా ప్రశ్నించే వాళ్ళు నేను చూడలేదు ఎంతవరకు ఇక్కడ. 5వ ఉదాహరణ చూడండి. 5వ ఉదాహరణ, ఇప్పుడు మనం ఎన్ని గంటలకు లాగిన్ అయ్యాము? ఎంత? 7:30కి వదిలిపెట్టేస్తాం. 7:30, ఇంకా 9 నిమిషాలకు వదిలేస్తానండి. ఇప్పుడు అర్థం లేకపోతే మిమ్మల్ని మీరు ఎటు చూసుకుంటారు చెప్పండి? చూసుకోలేదు. బాగా గమనించండి. అర్థం లేకపోతే మీరు ఏమంటారు? నిష్కల్మష హృదయాలండి. మీరు టక్కనే ఉన్నది చెప్పేస్తుంటారు. కొంచెం ఆలోచిద్దాం. ఎదురుగా భౌతికమైన అర్థం లేకపోతే మీ భౌతికమైన దేహం కనపడదు. ఇది మూడో నేను నుంచి కథ అది. ఇప్పుడు రెండో నేనుకు చెప్తాను చూడండి. కావూరు నాగేశ్వర ప్రసాద్ లో 3 నేనులు ఉంటాయి. మొదటి 2, ఈ చివరి 2 నేనులు పోతే మొదటి నేనే ఎప్పుడు ఉంటుంది? మూడవ నేను ప్రకారం ఆన్సర్ ఏంటంటే, ఎదురుగా భౌతికమైన అర్థం లేకపోతే భౌతికమైన మీ రూపం కనపడదు. ఇప్పుడు రెండో నేను నుంచి మాట్లాడేదే ఏమండి? భౌతికమైన అర్థమో లేదు, అక్కడ అర్థం ముందర మీరు నిలబడనో లేదు. జ్ఞానయజ్ఞంలో నేను చెప్పినట్లుగా అర్థాన్ని మిమ్మల్ని ఊహించేటువంటి మీరెవరో రెండో నేను. కొంచెం కష్టంగా ఉంది కదా? మనసు అనేటువంటి అర్థంలో అయ్యా, మనసు అనేటువంటి అర్థంలో ఆ భౌతికమైన అర్థాన్ని, కావూరు నాగేశ్వర ప్రసాద్ని, కంటిని అంతా మీరు చూస్తా ఉండేది మనసు అనే అర్థంలో. అంతే. వ్యష్టి మాయయే ఈ మనసు. అందరి మనసుల్ని కలిపితే సమిష్టి మనసే మాయ. అవునండి, అవును గురుగారు. మాయా జగంలో మాయకు లోనైన వాడు లేకపోతే అతనిలో పరిపూర్ణమే. 5వ ఉదాహరణ. ఏం క్లారిటీ అండి! ఈ ద్వారా ఇంత అద్భుతంగా ఉదాహరణ రూపుదాలుస్తుంది నాకు తెలియదు. ఇప్పుడేం చెప్పాను నాకు గుర్తులేదు, మళ్ళీ ట్రై చేస్తా. 5వ ఉదాహరణ చూడండి. సమిష్టి మనసు మాయ. మీరు సృష్టికర్త అనే అర్థంలో చూసేది సృష్టినేనా, వేరే దేన్నైనా చూస్తారా? సృష్టి నువ్వే, సృష్టికర్త నువ్వే. అది గురువు కాదు. దీనికి అతీతంగా ఉండేటువంటి గురువు మీకు అపరోక్షత చెందినప్పుడు మాయ లేదు, అంటే బింబము లేదు. బింబం లేకపోతే ప్రతిబింబం ఉంటదా? కర్త బింబము, కర్మక్రియలు ప్రతిబింబాలు. కర్త బింబము, రైట్. బింబము, కర్మక్రియలు ప్రతిబింబాలు. ఓకేనండి. వీడికి వచ్చేస్తారు, ఇప్పుడు సులభంగా వస్తారు, మళ్ళీ ఈ నుంచి ఎనికి రానంటారు. అదే నా బాధ. కర్త లేడు ఇప్పుడు. అచల పరిపూర్ణ సూచనతో కర్త లేడు కాబట్టి తనకు ఆధార ఆధేయములు సమసినవి. ఇప్పుడు భస్మాసురుడు తన నెత్తి మీద తను చేపెట్టుకొని పోయిన తర్వాత ఏమయ్యా భస్మాసురుడా, ఎట్టా నీకు నీ తలపైన ఎందుకు చేపెట్టినావు నువ్వు అని అడిగేదానికి ఇప్పుడు ఏడున్నాడు ఆయన. అవును, అట్లా ఇప్పుడు అడిగేదానికి పూజారి వెంకటేశం కనపడాడు మీకు. బాగుంది. కర్త లేదంటే ఆధారం సమసిపోయింది. సమసిపోలే, లేని ఆధారం ఉన్నట్లు భ్రమించబడి భ్రమరహితం బట్టబయలైంది. భ్రమరహితమే బట్టబయలు, బంధ విముక్తి మోక్షం కాదు. నెంబర్ 6 6 అండి. 6 చూడండి. ద్రష్టకు గురువు యొక్క సాకారమూర్తి కనిపించకపోతే అతడు ఎవరిని సేవించేది చెప్పు? ద్రష్టకు, మీకు అంటే ద్రష్టకు అంటే పూజారి వెంకటేశానికి కలపలమురేతున్న శరీరాన్ని మరి పరిపూర్ణంగా భావించకపోతే అతను అంకిత భావంతో సేవ చేయగలడా? అది 6వ ఉదాహరణ. 7 సరిగ్గా ఈ విధంగా ఆ అసంఖ్యాతమగు బ్రహ్మ వస్తువు అంటే అచల పరిపూర్ణం కొరకు, ఒక్క అచల పరిపూర్ణం కొరకు 702 సంఖ్యలు ప్రయోగించకపోతే దానిని నాలాంటి అజ్ఞాని ఎట్లా ఆకలింపు చేసుకుంటాడండి?
702 శ్లోకాల అనుష్ఠుప్ ఛందస్సులో చాలా స్పష్టంగా సులభంగా ఒక తల్లి తన బిడ్డకు చిన్న ద్రవ పదార్థం మొదలుకొని ఘన పదార్థం మొదలుకొని చిన్న చిన్నగా శరీరాకు నుంచి అన్నం వరకు సాకినట్టుగా భగవద్గీతలోని ఒక్కొక్క శ్లోకం తల్లి బిడ్డను సాకినట్టుగా 702 శ్లోకం దగ్గర తెచ్చి నువ్వే పరిపూర్ణాన్ని నాయన, నీకు జనామరణాలు లేవు అని ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే మరి భగవద్గీత గ్రంథాన్ని నేను మరి పూజ గదిలో పెట్టి పూజించుకోకుండా ఎలా ఉంటానండి? అట్లని చెప్పి పూజకే పరిమితం చేసి దాన్ని అర్థం చేసుకోకుండా గురువు దగ్గరికి పోకపోతే అది నాకు ఎలా అర్థం అవుతుందండి? నెక్స్ట్, మీరు కూడా భగవద్గీతను గుమ్మని పూజ చేసుకుంటామనంటే మీకు ఇంత క్లారిటీ ఎట్ వస్తుంది? నెంబర్ 8 మేఘం ఎప్పుడు కూడా సముద్ర జలాన్ని ఇంకింపజేస్తుంది, కానీ సంసారానికి సాగరము ఎల్లప్పుడూ యథాప్రకారంగా కనిపిస్తుంది. ఈ 2 పోలిక చేసి చెప్పి ముగిస్తానండి. చూడండి, మేఘాలు సముద్రాన్ని ఎండింపజేస్తాది, పైకి తీసుకొని పోతాయి అంటారు కదా. మేఘము, సముద్రము, మబ్బులు ఇవన్నీ ఒక వస్తువేనండి, మాయ. మరి మేఘాలు సముద్రాన్ని ఎండింపజేస్తాది కానీ అవును సరే, అంత స్పష్టంగా ఇప్పుడు మీరు అపరోక్షత సెకండ్ పర్సన్ నుంచి చూడండి. సంసారానికి సాగరం ఎప్పుడు యథాప్రకారం కనిపిస్తుంది, మరణంలో కూడా ఉంటుంది సంసారం. ఈ ఏ జ్ఞాపకాలతో అయితే శరీరాన్ని విడిచిపెడతాడు అదే జ్ఞాపకాలతో మళ్ళీ జన్మ ఉంటది వాడికి. ఆ జ్ఞాపకాలకు సంబంధించిన వస్తువును జ్ఞానయజ్ఞంలో అగ్నిలో కాల్చేసి ఇక్కడనే నువ్వు పరిపూర్ణుడని తెలిస్తే ఇప్పుడే నువ్వు లేవు, మళ్ళీ నీకు జన్మ ఎక్కడ? ఇట్ట నెంబర్ 9 లెక్కాపత్రము లేని దానిలో అచల పరిపూర్ణంలో ఏ కొద్దిగానో ఎక్కువ తక్కువలు సంభవించినట్లు ఎరుక చెలరేగినప్పుడు ఎరుక యొక్క అంతు భగవద్గీత జ్ఞానం లేకపోతే శివరామ దీక్షితులకు చిక్కిందా? శ్రీధర్లకు చిక్కిందా? జ్ఞానేశ్వరికి చిక్కిందా? లెక్కాపత్రం లేని అచల పరిపూర్ణంలో ఏ కొద్దిగానో తోచినటువంటి ఎరుక ఏమీ లేనిదని స్పష్టంగా తెలియాలంటే ఇది నోటి మాటతో నేను వర్ణించేదానికి సాధ్యమవుతుందా? అటువంటి దానిని ఈ 702 శ్లోకాల్లో ఇమర్చకపోతే నోటికి చెవులకు అది ఏ రీతికి అనుభవంలోకి వస్తుందండి? ఇక్కడికి శీర్షిక పూర్తయిందండి. ఈరోజు శీర్షిక ఏంటంటే అచల పరిపూర్ణము అచల పరిపూర్ణుడికి అనుభవమే. అది శీర్షిక. కాబట్టి ఈ యొక్క గ్రంథాన్ని మరి సంసారానికి మహోపకారం వచ్చినట్లు వేదవ్యాస మహర్షి సంస్కృతంలో తయారు చేస్తే దీన్ని జ్ఞానేశ్వరి మరాఠీ భాషలో ఓవి అని రాస్తాడండి జ్ఞానదేవ్. ద సాంగ్ సెలెస్టియల్ అని మాథ్యూ ఆర్నాల్డ్ ఇంగ్లీష్ లో రాస్తాడు. ఓవి అని జ్ఞానేశ్వరి మరాఠీ భాషలో రాశాడు. పూజారి వెంకటేశం దీన్నే సద్గురు కృపతో శ్రీమద్ భగవద్గీత, ఉత్తర గీత, గర్భగీతల మొత్తాన్ని కలిపి స్వేచ్ఛా జయానువాదంగా పాంచజన్యం అనే పేరుతో రాశాడండి. ఇట్లా ఎంతమంది ఎన్ని రకాలుగా రాసినప్పటికీ వీళ్ళందరికీ కారణం మాత్రం వేదవ్యాసుల వారే కదండి. కాబట్టి వేదవ్యాసుడు అంటే అచల పరిపూర్ణము, వేదవ్యాసుడు అంటే గురువు, సద్గురువు. ఏది తెలిస్తే ఇంకేమీ తెలియవలసిన అవసరం లేదో దట్ ఈస్ వ్యాసం. రామః, వ్యాసః ఇవన్నీ ఒకటే శబ్దాలు. ప్రూఫ్ మీకు వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం. అది విష్ణు సహస్రనామాల్లో వస్తుంది కదండి. వ్యాసో వై విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అక్కడ రాముడికి వశిష్ఠుడు చెప్పినాడని చెప్పినప్పటికీ మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినాడని చెప్పినప్పటికీ జ్ఞానేశ్వరి మనకు ఈ జ్ఞానయజ్ఞంలో సద్గురుమూర్తి ప్రత్యక్ష ప్రమాణమై వెలిశాడని చెప్పినప్పటికీ శ్రీమద్ భగవద్గీత అనేటువంటి గ్రంథ మహాత్మ్యాన్ని వర్ణించడానికి మాత్రం నాకు మాటలు చాలవండి. అందుకని జ్ఞానయజ్ఞంలో మీ సహాయంతో మిగతా దాన్ని 1110వ ఎపిసోడ్ అంటే రేపు చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా
నీ వలన తేటగా తెలిసినయ్యా. గురుభక్తి గల వారికి గురు కృపా కటాక్ష వీక్షణముల గీతార్థ సందేశము తప్పక పరమ పద ప్రాప్తి అగును. సంజయుని ఈ పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను గదా. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే.
బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే, మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్న మార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి, సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి, కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో